ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజా విసిరింది. చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 27 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. అయితే ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నైని 200 పరుగులకే కట్టడి చేయాలి. కాగా ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది. అయితే ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కావాలంటే సీఎస్కేకు చివరి 6 బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఎస్ దయాల్ వేసిన తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించాడు. దీంతో అంపైర్లు ఆర్సీబీకి మరో బంతిని అందించారు. ఎస్ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి ఆఖరి 5 బంతుల్లో 1 పరుగే ఇచ్చాడు. తడిబంతి స్థానంలో మరో బంతి రావటాన్ని ఎస్ దయాల్ చక్కగా ఉపయోగించుకున్నాడు. తక్కువ వేగంతో వైవిధ్యంగా బంతులు సంధించి జట్టును గెలిపించాడు. కాగా విజయానంతరం డ్రెస్సింగ్ రూములో దినేష్ కార్తీక్ జట్టును ఉద్దేశించి మాట్లాడాడు. ధోనీ భారీ సిక్సర్ బాదటం, ఆ బంతి స్టేడియం అవతల పడటం మాకు కలిసొచ్చింది. అది మాకు కొత్త బంతి అందించేలా చేసింది అని దినేష్ కార్తీక్ అన్నాడు. తొలి 8 మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించినప్పటికీ తమ జట్టు గొప్పగా పోరాడి వరుస విజయాలతో ప్లే ఆఫ్స్కు చేరిందని డీకే పేర్కొన్నాడు.